అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లాస్ట్ ఫ్రైడే 14వ తేదీ కర్నూలు 4 టౌన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న షరీన్ నగర్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. కాసేపోగు సంజన్న అనే వ్యక్తిని, దాదాపు 55 to 60 years ఓల్డ్ వ్యక్తిని 5గురు అటాక్ చేసి చంపేశారని ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనం సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. అప్పటికి అక్యూజ్డ్ అందరూ సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి పారిపోయారు. సో అప్పటి నుంచి మన టీమ్ విత్ ఆల్ ద ఎయిడ్స్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, సీసీటీవీ ఫుటేజెస్ ఎగ్జామిన్ చేయడము, తర్వాత లోకల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఈరోజు మార్నింగ్ అక్యూజ్డ్ అందరినీ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ అందరూ ఐడెంటిఫై చేసినట్టు A1 వడ్డే రామాంజనేయులు ఏలియా సంజీ, వడ్డే శివకుమార్, వడ్డే రేవంత్ కుమార్, వడ్డే తులసి కుమార్, తర్వాత A5 వచ్చేసి మాలా అశోక్. దీంట్లో A1 వడ్డే రామాంజనేయులుకి ఆయన ఒక హిస్టరీ షీటరు, 13 కేసులు ఉన్నాయి ఆయనకి. తర్వాత నెక్స్ట్ A2, A3, A4 అతని సొంత సన్స్, కొడుకులు. సో A1 వచ్చేసి 20 years old, A2 22, A3 22 and 23 years old. తర్వాత A5 వచ్చేసి మాలా అశోక్, హీఈస్ 30 years old. సో ఈ కేసు వెనక ఇంట్రోగేషన్ మొత్తం చేసి ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగిందని చూస్తే, ఈ ఇద్దరు ఫ్యామిలీస్కి, అంటే కాసేపోగు సంజనకి తర్వాత వడ్డే రామాంజనేయులు ఫ్యామిలీస్కి మొదటి నుంచి హిస్టరీ ఉంది, గొడవలది. 2022లో ఇద్దరి మీద, అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన కేసులో 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు మార్నింగ్ A1 ఎవరున్నారు వడ్డే రామాంజనేయులకి అక్కడొక 30 year old మనిషి అతన్ని కిండల్ చేశాడు. సో ఆ కిండల్ చేసింది అతను హీ ఫెల్ట్ అషేమ్డ్. ఇంటికి వచ్చి తన సన్స్ ముందు, తర్వాత వైఫ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చిన్న కుర్రోళ్ళు కూడా నన్ను ఇలా కిండల్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సో అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఈవినింగ్ డిసీజ్డ్ ఎవరు ఉన్నారో కాసేపోగు సంజన్న, ఆయన ఈ అక్యూజ్డ్ ఇంటి దగ్గర ఉన్న మెడిటేషన్ సెంటర్కి రావడం జరిగింది దాదాపు 7 o'clock. సో అప్పుడు ఈ కొడుకులు ఎవరున్నారో అతన్ని చూసి మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకొని, కొంచెం తాగి కూడా ఉన్నారు కాబట్టి 3 కొడుకులు, తర్వాత A1 అందరూ ప్లస్ A5 ఎవరు అందరూ కలిసి దాదాపు 9 to 9:15 ప్రాంతంలో ఆ మెడిటేషన్ సెంటర్ నుంచి బయటికి వచ్చే సమయంలో అందరూ కలిసి ఈ కత్తులతో, తర్వాత ఈ సికల్స్తో అతని మీద ఒకేసారి దాడి చేయడం జరిగింది. సో డిసీజ్డ్ హాస్పిటల్ చేరే ముందే చనిపోయారు. హీ వాజ్ అనౌన్స్డ్ బ్రాడ్ డెడ్. సో ఈ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బాగా చేసి 5గురు అక్యూజ్ని చాకచక్యంగా పట్టుకున్న మన పోలీస్ టీమ్, మన SDPO కర్నూలు, తర్వాత DSP మహిళ, CI 4 టౌన్, CI 3 టౌన్ అండ్ దేర్ టీమ్స్ అందరికీ నా కంగ్రాచ్యులేషన్స్. బట్ ఇదే టైంలో ఈ హిస్టరీ షీటర్స్ మీద కూడా మనం ఇంకా నిఘా పెంచుతున్నామని చెప్పుకుంటాము. ఎవ్రీ సండే హిస్టరీ షీటర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ స్టేషన్స్కి ఇప్పుడు ఆ సిస్టమ్ ఉంది, పిలవడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎలా బతుకుతున్నారు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అవన్నీ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇంకా మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రెంథెన్ చేయాలని అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో అతను పేరు ఇమ్రాన్ అనేది. సో అతనిది మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చెక్ చేస్తున్నాము, ఇప్పుడు ఇంట్రాగేషన్ ఇంకా చేస్తున్నాము. సో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎవరితో తిరుగుతాడు, అవన్నీ ఇన్ఫర్మేషన్ మనం, అతనికి షీట్ ఉందా, అతనికి పాత కేసులు ఉన్నాయా, అతనికి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా. బట్ ఆ ఇమ్రాన్ ఇన్సిడెంట్ మార్నింగ్ ఏం జరిగిందో దానివల్ల వీళ్ళు ఇతను A1 ఎవరుతానో ఒక అసహ్యంగా ఫీల్ అయ్యారు. ఇది చిన్న కుర్రోళ్ళు కూడా ఇది పరువు తీస్తున్నారు అని. సో ఈ వాళ్ళందరిది డిస్కషన్లో ఈ సంజన వల్ల ఇలా జరుగుతుంది అని ఒక దీనికి వచ్చారు. సో అలా కోపం పెట్టుకొని అటాక్ చేశారు.
అప్పుడు అటు మన వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇమ్రాన్ని పోలీస్ స్టేషన్కి కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ లోపల ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. అదే అంజీ అప్పుడు లేరు. ఇంటికి వెళ్ళి చెక్ చేసి వైఫ్కి చెప్పి కూడా రావడం జరిగింది మా టీం నుంచి. యాజ్ ఆఫ్ నో అండి, మన ఇన్వెస్టిగేషన్ తర్వాత మన ఇంట్రోగేషన్లో తర్వాత మనం ఒకరొకరు ఎవరు ఫోన్లో మాట్లాడుకున్నారో అవన్నీ ప్రాథమికంగా ఈ 5గురు ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత సో యాజ్ ఆఫ్ నౌ మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే అరెస్ట్ చేసాం కాబట్టి ఇంట్రోగేషన్ చేసి మిగతా ఏదైనా ఉంటే వీ విల్ డెఫినెట్లీ టేక్. ఎఫ్ఐఆర్లో వేరే పేర్లు కూడా ఉన్నాయి. వైఫ్ పేరు కూడా ఉంది, తర్వాత అల్లుడు పేరు కూడా ఉంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో, బికాజ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో అల్లుడు వేరే ఎక్కడో చోట ఉన్నట్టు మాకు ప్రాథమిక అది మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా చేసి ఎవరైనా మనం అక్యూజ్డ్గా చేర్చాలంటే పక్కా ఎవిడెన్స్ చేర్చాలి. సో అవన్నీ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి మనం ముందుకు వెళ్తాం. షరీన్ నగర్ ఒకటి, ఇంకోటి వీకర్ ఈబీసీ కాలనీ కదా, రైట్. ఆల్రెడీ మనం చేస్తున్నాము, బట్ ఇంకా గట్టిగా చేస్తాం, డెఫినెట్లీ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.